ఇంతకు ముందంటే మనం చాలా వరకు క్యాష్ పేమెంట్లనే ఎక్కువగా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు బయటికి వెళ్తే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే ఇలా చాలా వరకు యూపీఐ యాప్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. అయితే యూపీఐ ద్వారా మనం ఎట్ టైం ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి పర్ డే కి 1 lakh వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. అదే ఫస్ట్ టైం మనం యూపీఐ ఐడిని గనక రిజిస్ట్రేషన్ చేస్తే ఓన్లీ 5 to 10,000 వరకు మాత్రమే ఫస్ట్ 24 hours వరకు లిమిట్ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఎన్పిసిఐ ఈ లిమిట్స్ అయితే మార్చింది. ఎన్పిసిఐ చెప్పిన ప్రకారం ఇకపై మనం యూపీఐ ద్వారా 5 lakhs వరకు మాక్సిమం పేమెంట్ చేయొచ్చు పర్ డే కి. అయితే ఈ 5 lakhs పేమెంట్ ని మనం అన్ని పేమెంట్స్ లలోనూ చేయలేము, ఎందుకంటే ఓన్లీ ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు, లేదంటే హాస్పిటల్ బిల్స్, ఎడ్యుకేషన్ ఫీజు కట్టేటప్పుడు, స్కూల్స్, కాలేజెస్ లలో గవర్నమెంట్ సెక్యూరిటీలను పర్చేజ్ చేసినప్పుడు, లేదంటే ఐపీఓలను మనం పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే ఇట్లా 5 lakh లిమిట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం యూపీఐ వాడుకుంటే 1 lakh లిమిట్ వరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ 5 lakh లిమిట్ అనేది చాలా మందికి ఎంతగానో యూస్ఫుల్ అవుతుందనే చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటుంటే ఈ పెరిగిన లిమిట్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి.